మీకు తెలుసు గోదావరి నది మీద మనకున్నటువంటి ఏకైక బ్రిడ్జి ద్వారా గత పుష్కరాల్లో కానీ అంతకుముందు పుష్కరాల్లో కానీ లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భద్రాద్రి క్షేత్రం కోసం ఆ పుష్కరాల్లో వస్తారు. కాబట్టి దీనికి రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకొని ఈ యొక్క అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ.